భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టుమాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 142వ పేజీ 24వ కారిక నేహ నానేతి చామ్నాయాత్ ఇంద్రో మాయాభిరిత్యపి అజాయమానో బహుధా మాయయా జాయతే తు సహ గౌడపాదాచార్యుల వారు ఈ సృష్టి అనేటువంటిది మాయా కార్యం అని తెలియజేస్తున్నారు. ఉపనిషత్తు యొక్క సందేశం 4 మెట్లుగా చూశాం. ఆ 4 మెట్లు ఏమిటి అనేది మళ్ళీ గుర్తు చేసుకోవాలి మనం. అన్ని ఉపనిషత్తుల యొక్క సందేశం ఒక్కటే. ఏ ఉపనిషత్తులో ఎన్ని మంత్రాలు చెప్పినా ఎన్ని విషయాలు చెప్పినా తాత్పర్య నిర్ణయం అంటే సందేశం ఒక్కటే అన్నారు. ఏమిటి ఆ 4 మెట్లు అంటే ఆ సందేశం ఈ ప్రపంచం ఉన్నది అనేటటువంటి ఆలోచనను నిరాకరించాలి. మొదటి సందేశం ఈ ప్రపంచం, నువ్వు చూస్తున్న ప్రపంచం నిజంగా ఉన్నది అనే ఆలోచనని నీ మనస్సులో నుంచి తీసేయాలంటుంది. ఇది మొదటి సందేశం, నిరాకరించడం ఆర్ నిషేధించడం. రెండవ మెట్టు ఏమిటి? రెండవ సందేశం అంటే ఈ ప్రపంచం, ఈ జీవరాశులు 84 కోట్ల వేల కోట్ల జీవరాశులు ఇవన్నీ పుట్టినయి. ఈ జగత్తుకు ఒక పుట్టుక ఉన్నది అనే భావనని కూడా నీ మనసులో నుంచి తీసివేయాలి. ఈ జగత్తు పుట్టింది, ఉన్నది అనేటటువంటి భావనను కూడా తీసివేయాలి. ఎందుకంటే అది సత్యం కాదు. నీ కంటికి కనపడుతున్న ప్రపంచం వాస్తవంగా నువ్వు ఉన్నది అని అనుకుంటే అది సరి అయిన ఆలోచన కాదు, భావన కాదు. కనుక దాన్ని నువ్వు తొలగించాలి మనసులో నుంచి. రెండవ మెట్టేమిటి? ఈ ప్రపంచం నిజంగా జీవరాశులన్నీ పుట్టినయి, జీవాత్మలన్నీ పుట్టినయి అని గనక నువ్వు అనుకుంటూ ఉంటే ఆ భావనను కూడా తీసివేయి. అది సత్యం కాదు. ఉన్నది అనుకోవడం సత్యం కాదు, ఇవన్నీ పుట్టినయి అనుకోవడం కూడా సత్యం కాదు. ఆ భావన కూడా తీసివేసేయి అన్నది. మూడవ సందేశం ఏమిటి? ఈ 2 సందేశాలు వినంగానే మనకు మైండ్ గిర్ర తిరిగిపోతుంది. ఎక్కడో ఉంటాం, ఏం మాట్లాడుతుంది ఉపనిషత్తు అనిపిస్తుంది. వెంటనే ఉపనిషత్తు చెప్తుంది, ఈ ప్రపంచం అనుభవానికి ఉన్నది అని అంగీకరించు. అబ్బా, ఇప్పుడు కాస్త నిదానంగా ఉంది మనం. ఈ ప్రపంచం అనుభవానికి ఉన్నది అని మనం అంగీకరిస్తాం. అది అంగీకరించు నువ్వు కూడా. అందరూ అంగీకరించవచ్చు. మా ఇల్లున్నది, అబ్బాయిలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అనుభవానికి మనకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి అనేది ఒప్పుకుంటాం. ఇది మూడవ సందేశం. నాలుగవ సందేశం ఏమిటి అంటే, ఈ ప్రపంచం నీకు అనుభవానికి అంటే ఏంటి? ప్రతిరోజు నువ్వు మెలకువతో ఇవన్నీ చూస్తున్నావు, తెలుసుకుంటున్నావు
అనుభవం అంటే తెలుసుకుంటున్నావు ఈ ప్రపంచాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా. ఇది ఎందుకు నీకు అనుభవానికి వచ్చిందంటే ఇది అజ్ఞానం వల్ల, మాయ వల్ల నీకు కనపడుతున్నది అని కూడా నువ్వు తెలుసుకో అంటుంది. ఇది అజ్ఞాన రూప మాయా కార్యం అని తెలుసుకో. ఇది 4వ సందేశం. ప్రపంచం ఉన్నది అనేటువంటిది నిరాకరించు. జీవరాశులన్నీ పుట్టినయి, నేను పుట్టాను, ఈ జీవాత్ముడు పుట్టాడు అనేది కూడా సత్యం కాదు, అది నిరాకరించాలి. ఇప్పుడు నిరాకరిస్తావో, 10 సంవత్సరాల తర్వాత నిరాకరిస్తావో, లేకపోతే 10 జన్మల తర్వాత నిరాకరిస్తావో నీ ఇష్టం. ఎప్పుడోకప్పుడు అది నువ్వు నిరాకరించి తీరాలి. కానీ అనుభవానికి ఉన్నదని తెలుసుకో. ఇది 3వ సందేశం. ఈ అనుభవం కూడా అజ్ఞాన కార్యం, మాయా కార్యం. ఇది మాయ వల్ల మనకు కనపడుతున్నదే కానీ ఇది వాస్తవం కాదు. ఈ 4 సందేశాలు మనకు ఉపనిషత్తు ద్వారా తెలుస్తోంది. ఈ సందేశాలని మనకు మామూలుగా తెలియవు. మనం 4 మాటలు వింటాం, వినికిడిగా వినపడి ఉండి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అది ఎలా తెలుస్తుందంటే ఇట్లా ఉపనిషత్తులు చదవడం వల్ల మనకు అది ఆ యొక్క వార్త బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది చక్కగా మనకు అవగాహన కావాలి. మాటలతో చెప్పడం కాకుండా అవగాహన కావాలి. ఈ 4 సందేశాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. గుర్తు చేస్తున్నాను, ఒకసారి చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను అన్నమాట. కనుక ఈ యొక్క ఉపనిషత్తు, ఏ ఉపనిషత్తు? మాండుక్యోపనిషత్తులో అద్వైత ప్రకరణంలో, ఎన్నో ప్రకరణం ఇది? 3వ ప్రకరణంలో ఉపనిషత్తు ఏమి చెప్పింది అని చెప్తున్నారు ఆయన గౌడపాదాచార్యుల వారు. ఉపనిషత్తులో సృష్టి వాక్యాలు ఉన్నాయి. ఉపనిషత్తు సృష్టి గురించి మాట్లాడింది. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూతః అని చెప్పి ఉపనిషత్తే చెప్పింది. అనేక ఉపనిషత్తుల్లో కూడా ఈ సృష్టి ఆత్మ నుంచి పుట్టింది, జగత్తుకు కారణం బ్రహ్మ అని చెప్పింది. కానీ ఈ జగత్తు సత్యమా మిథ్యా అని ఉపనిషత్తు చెప్పలే. ఈ ఆత్మ నుంచి ఉద్భవించినటువంటి ఈ సృష్టి సత్యమా అసత్యమా అని చెప్పలే మనకు. అదే కదా కష్టం. ఇప్పుడు ఆత్మ నుంచి కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా మిథ్యా లేదు అని డైరెక్ట్గా చెప్పేస్తే హాయిగా మనం కూడా ఇంట్లో కూర్చొని ఆనందంగా ఉండొచ్చు. కానీ ఉపనిషత్తు అట్లా చెప్పలే మనకు. ఇది సత్యము అని చెప్పలేదు డైరెక్ట్గా, సాక్షాత్తుగా. ఇది అసత్యము, ఇది కాదు, ఇది మిథ్యా అని డైరెక్ట్గానే చెప్పలే. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఏమండి ఇది సత్యమా కాదా ఎలా తెలుసుకోవాలంటే విచారణ చెయ్యాలి. ఉపనిషత్తు మంత్రాలని విచారణ చెయ్యాలి, విచారించాలి. దాన్నే మీమాంస అంటారు. మీమాంస ద్వారా తెలుసుకోవాలి. మీమాంస అంటే విచారణ, అన్వేషణ. ఇంగ్లీష్లో ఎంక్వైరీ అంటారు. అది చెయ్యాలి, చాలా చక్కగా చెయ్యాలి, నిదానంగా, స్పష్టంగా. చేయగా మన బుద్ధికి అది సత్యమా కాదా అని ఉపనిషత్తు ఏమి చెప్పదలుచుకున్నది అనేది తాత్పర్య నిర్ణయం జరుగుతుంది. నిశ్చితం అంటున్నారు. 22వ కారికలో 23లో నిశ్చితం అని ఒక మాట ఉంది చూసారా? ఆ నిశ్చితం అనే మాట ఉపనిషత్తుల్లో నిశ్చయంగా ఏం చెప్పబడింది అనేటువంటిది నేను నిరూపిస్తానంటున్నారు వారు. నాకే ఉపనిషత్తు అనుకూలంగా ఉంది, నేను చెప్పే సిద్ధాంతానికే అనుకూలంగా ఉంది ఉపనిషత్తు అని నిరూపిస్తాను నేను అని. ఇప్పుడు శృత్యా జగత్ సృష్టి నిషేధ చూస్తున్నాం మనం. శృతి ప్రమాణం ద్వారా ఈ జగత్తుని ఎలా నిషేధం చెయ్యాలి, నాకు శృతి సపోర్ట్ ఉంది అంటున్నారు వారు అని చెప్పి 5-6 సూచనలు ఇస్తున్నారు మనకు. ఆ రహస్యాన్ని విడమరచడానికి, బయటికి తీయడానికి ఉపనిషత్తుల యొక్క మంత్రాలను ఉపయోగిస్తున్నారు ఇక్కడ మనకు.
ఒకటి రెండు మాటలు చెప్పి ఆ ఉపనిషత్తులో ఇలా చెప్పబడింది, ఈ ఉపనిషత్తులో ఇలా చెప్పబడింది, కనుక నేను చెప్పినదే కరెక్ట్ అని చెప్పి నిర్ణయిస్తున్నారు ఆయన. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఉదాహరణకి బ్రహ్మ జగత్ కారణం అన్నాం, బ్రహ్మ ఈ జగత్తుకు కారణం అన్నాం. అదేవిధంగా మనం తైత్రీయ ఉపనిషత్తు చదివినప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? బ్రహ్మ నిర్వికారం అని తెలుసుకున్నాం. భగవద్గీతలో ఉపనిషత్తుల్లో ముండకోపనిషత్, కఠోపనిషత్, కేనోపనిషత్, ఈశావాస్యోపనిషత్, కైవల్యోపనిషత్ పేర్లన్నా గుర్తున్నాయా? ఉపనిషత్తు జ్ఞాపకం లేకపోవచ్చు. ఇన్ని ఉపనిషత్తులు చదివాం. ఈశ, కేన, కఠ, ప్రశ్న చదవలేదు, ముండక, తైత్రీయం, కైవల్యం 6 ఉపనిషత్తులు ఇన్ని చదివాం. ఈ ఉపనిషత్తులన్నిట్లో ఏం చెప్పబడిందంటే బ్రహ్మ నిర్వికారం అని చెప్పబడింది. వికారమును పొందదు, మార్పును పొందదు బ్రహ్మ అని చెప్పబడింది. బ్రహ్మ లక్షణం 6 వికారాలు లేనటువంటిదే కదా బ్రహ్మని విన్నాం మనం తత్వబోధలో కూడా. అదొక పుస్తకం ఉన్నదని జ్ఞాపకం ఉందా? తత్వబోధ. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే. ఈ వికారాలన్నీ లేనటువంటిది ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మం అని చెప్పి తెలుసుకున్నాం. ఏమండి ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు అడుగుతున్నాడు ఎవరు? పూర్వపక్షి. పూర్వపక్షి అంటే ఏమిటి? మనం వేదాంత సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాడు పూర్వపక్షి. ఏమంటున్నాడంటే బ్రహ్మ జగత్తుకి కారణం అన్నారు, ఉపనిషత్తులోనే చెప్పిందన్నారు. మళ్ళీ బ్రహ్మ నిర్వికారం అంటున్నారు. కారణము నిర్వికారము ఎట్లా రెండు ఒకటిగా ఒకే చోట ఉంటాయండి ఒకే బ్రహ్మంలో అని ప్రశ్న. ఏదైతే ఉపాదాన కారణమో అది వికారాన్ని పొంది తీరాలి. మట్టి కుండగా వికారాన్ని పొందింది, మార్పు చెందింది. వికారం చెందిందా లేదా? ఇది కుండ రూపంలో కనపడుతుందంటే మట్టి కుండగా మారింది అంటున్నామా లేదా? మారిందంటే ఏమిటి? వికారమే కదా. ఏమండి మారింది అంటే ఏమిటి? వికారం. వికారం అంటే ఏమిటి? మార్పు. వికారం అంటే తెలుగులో వికారం కాదు, మార్పు, పరివర్తనం, పరిణామం. పాలు మజ్జిగగా పెరుగుగా మారింది, వికారం పొందిందా లేదా? మీరు తోడేయకపోయినా కూడా 2 రోజులు ఉంచారంటే ప్యాకెట్లోనే అది పెరుగైపోతుంది. అవునా? వికారం చెందిందా లేదా? బంగారం గొలుసుగా వికారం చెందిందా లేదా? చెక్క కొయ్య డెస్క్గా వికారం చెందిందా లేదా? దారపు నూలు వస్త్రంగా మార్పు చెందిందా లేదా? ఏమండి ఏ కారణమైనా ప్రపంచంలో వికారం చెందితేనే కదండి దాని నుంచి ఒక వస్తువు వస్తుంది. ఏ యొక్క కారణమైనా కూడా దాని వస్తువు ఉత్పత్తి కావాలి అంటే ఈ కారణం మార్పు చెందాలి. అవునా? మార్పు చెందితే కానీ దాని నుంచి ఒక వస్తువు ఉత్పత్తి కాదు. అదేవిధంగా ఇప్పుడు మీ బ్రహ్మము నుంచి జగత్తు వచ్చింది అంటే బ్రహ్మమే జగత్తుకు కారణం అన్నాం కదా మనం. అది పట్టుకున్నాడు వాడు. బ్రహ్మమే జగత్తుకు కారణం, భగవంతుడి నుంచే పరమాత్మ నుంచే ఈ జగత్ అంతా వచ్చిందని చెప్పి చెప్తున్నాం మనం. అది చెప్పినప్పుడు ఇప్పుడు మరి ఆయనేమో నిర్వికారం అన్నారు. కారణం అయితే మార్పు చెందాలి. మార్పు చెందకుండా ఉండాలి అంటే ప్రపంచం రాదు, ఈ జీవరాశులు ఇవన్నీ కూడా కనపడవు. మరి వికారము లేకుండా నిర్వికారంగా ఉండే బ్రహ్మ కారణం ఎట్లా అవుతాడు అనే ప్రశ్న. కారణత్వం నిర్వికారత్వం ఒకే బ్రహ్మలో ఉండడానికి లేదు. ఏమండి దారం దారంలాగానే ఉంటుంది, నేను చీర కట్టుకుంటాను అంటే కుదురుతుందా? పాలు పాలుగానే ఉండనివ్వండి, వచ్చిన వాళ్ళందరికీ మా గెస్ట్లకి పెరుగు వేస్తాను అన్నట్ట. ఎట్లా వేస్తావు? పాలు పాలుగానే ఉంచి పెరుగు వేయగలరా? బ్రహ్మ బ్రహ్మముగానే ఉంచి జగత్తు కనపడుతుందా అనే ప్రశ్న వస్తే ఏం చెప్తారంటే దానికి మనం చెప్తాం సమాధానం. నిజమే, ఉపనిషత్తుల్లో పురాణాల్లో అన్నిట్లో బ్రహ్మే జగత్తుకు కారణం అని చెప్పాం, మేమే చెప్పాం. అదేవిధంగా బ్రహ్మ నిర్వికారం అని కూడా చెప్పాం.
బ్రహ్మకు మార్పు లేదని చెప్పాం. ఈ రెండు మేమే చెప్పాం. కానీ ఆ రెండిట్లో సత్తా భేదం ఉంది. ఆ రెండిటికి బ్రహ్మము కారణమత్వం చెప్పినప్పుడు నేను అది వ్యావహారిక సత్యం. అది వ్యావహారిక సత్యం. బ్రహ్మ నిర్వికారం అని నేను చెప్పేటప్పుడు అది పారమార్థిక సత్యం. వ్యావహారిక సత్యం పారమార్థిక సత్యం అంటే తెలుగులో ఎట్లా చెప్పాలి? పెద్ద సత్యం చిన్న సత్యం అని చెప్పాలి. శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి సత్యం. ఇదేమో కొంచెం తక్కువ సత్యం అని చెప్పాలి. హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటారు ఇంగ్లీష్లో. హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అయితే పారమార్థిక సత్యం, లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అయితే వ్యావహారిక సత్యం అన్నాం. పారమార్థిక సత్యం అంటే పరమసత్యం అండి అంటాం చూసారా. పరమసత్యం ఏమిటి? ఇది సత్యం, అది పరమసత్యం అంటే ఏమిటి? దాని అంత సత్యం కాదనే కదా ఇది అర్థం. కానీ సత్యం అనే పదాన్ని వాడతాం. అది సత్యం అండి, నేను చెప్పేదంతా సత్యం అండి అంటాడు. అది సత్యమే. కానీ సత్యాల్లో 3 రకాల సత్యాలు ఉన్నాయి. సత్యం అంటే మనం మాట్లాడే సత్యం కాదు నేను చెప్పేది. మనం మాట్లాడే సత్యం కాదు నేను చెప్తున్నది. సత్యం అంటే 3 రకాలైన సత్యాలు ఉన్నాయి. ఏమిటి అంటే పారమార్థిక సత్యం ఒక సత్యం, వ్యావహారిక సత్యం రెండో సత్యం, ప్రాతిభాసిక సత్యం మూడో సత్యం. 3 సత్యములు ఉన్నాయండి. వాస్తవంగా 3 రకాలైనటువంటి ఉన్నాయి. ఏమిటన్నారు? వాటి లెవెల్స్ మార్పు ఉంది. మనకు అర్థం కావాలంటే మీకు తెలుసు, మళ్ళీ గుర్తు చేస్తున్నా. నిద్రలో కల వచ్చింది. కలలో మైళ్ళ కొద్ది ప్రయాణం చేశాం. ఎన్నో మైళ్ళు ప్రయాణం చేశాం కలలో. కలలో ఎన్నో మైళ్ళు ప్రయాణం చేశారు మీరు. ప్రయాణం చేసిన తర్వాత కల అయిపోయిన తర్వాత ఉదయాన్నే లేచి కూర్చున్నారు. ఎక్కడున్నారు? బదరీ వెళ్ళినట్టు కల వచ్చింది రాత్రి. చూస్తే ఉదయాన్నే మన ఇంట్లో మంచం మీద బెడ్ మీద మనం ఉన్నాం. ఇప్పుడు ఆ కలలో చేసిన ప్రయాణం కలలో సత్యం, ప్రాతిభాసిక సత్యం. దాన్ని ఏమంటాం మనం? ప్రాతిభాసిక సత్యం అంటారు. కలలో నేను బదరీ వెళ్ళొచ్చానండి అంటాడు. పైగా చెప్పడం కూడా అదే చెప్తారు. కలలో నేను బదరీ వెళ్ళొచ్చాను అన్నాడు. అది నిజమా అంటే కాదు. బదరీ కంటే కూడా లాటరీ చెప్తాం. లాటరీ వస్తే డబ్బులు లెక్క పెట్టాడు. 2 లక్షల రూపాయలు లాటరీ వచ్చింది. డబ్బులు లెక్క పెట్టాడు కలలో. పొద్దున్నే లేస్తే పర్సు ఖాళీగా ఉంది. పర్సు ఖాళీగా ఉంది అంటే ఏమిటి అర్థం? ఆ కలలో చూసినటువంటి ధనం, ఆ డబ్బు ఏదైతే చూశానో అది సత్యం కాదు అని తెలిసిపోయింది. ఇది ఇప్పుడు మెలకు వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్తున్నాను? అది సత్యం కాదు అంటున్నావు. అంటే మెలకువతో ఉన్నవాడు వ్యావహారిక సత్యం. ఈ మెలకువతో ఉన్నవాడు నిద్రపోయేటప్పుడు వచ్చిన కళ, ఆ కళలో లాటరీలో లెక్కబెట్టిన డబ్బులు, కళ అనేటువంటిది ప్రాతిభాసిక సత్యం. మెలకువ రాగానే ఉన్నటువంటి స్థితి వ్యావహారిక సత్యం. కనుక మనం వ్యవహారంలో చూసేదానికంటే అది తక్కువ సత్యం అని తెలుసుకున్నాం కదా. అదేవిధంగా బ్రహ్మం అనేటువంటిది ఈ వ్యవహారానికంటే కూడా అధికమైనటువంటి సత్యం. హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటే తెలుగులో ఏం చెప్పాలి? అధికమైన సత్యం అన్నారు. దేనికంటే ఈ యొక్క వ్యవహారిక ప్రపంచ అనుభవం కంటే కూడా అది అధిక సత్యం, అంటే పరమ సత్యం అని అర్థం. ఇది సత్యమే, అనుభవానికి ఉన్నది కదా. కానీ ఆత్మ బ్రహ్మ చైతన్యమంత సత్యం కాదు ఇది. అర్థమైందా? ఆ ఆత్మజ్ఞానానికి వెళ్ళినప్పుడు అంటే ఆ ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు ఇది సత్యం కాదు అని తెలుస్తుంది. ఎలాగైతే మెలకు వచ్చిన తర్వాత అది సత్యం కాదని తెలిసిందో, ఏది? స్వప్నం. అది ప్రాతిభాసిక సత్యం అని, సత్యం కాదని తెలిసింది కదా. ఎప్పుడు తెలిసింది? మెలకు వచ్చిన తర్వాత. అది సత్యం కాదని తెలిసిందా? కళ అబద్ధమని జ్ఞానం వచ్చిందా లేదా? జ్ఞానమే. ఏమిటి? లాటరీ నిజం కాదు అనే జ్ఞానం మెలకు వచ్చిన తర్వాత.
అదేవిధంగా నా ఆత్మస్వరూపానికి నేను మేలుకున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు ఈ వ్యావహారిక ప్రపంచం నేను చూసేది అనుభవించేది అంతా కూడా సత్యం కాదని తెలుస్తుంది. అయితే ఏమిటండి తేడా అంటే, కలకి వ్యావహారిక ప్రపంచానికి అది మిథ్య అన్నాం, జ్ఞానం వచ్చిన తర్వాత ఇది మిథ్య అంటున్నాం. మరి దానికి దీనికి ఏమిటి తేడా అంటే తెలుసు మీకు ఆ తేడా ఏమిటో. మెలకు వచ్చిన తర్వాత కలలో వస్తువులు కనపడవు, దొరకవు. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత వ్యావహారిక వస్తువులు, మనుషులు, ఈ అనుభవాలన్నీ కూడా ఉంటాయి. థ్యాంక్ గాడ్, జ్ఞానం వచ్చిన తర్వాత ఇవన్నీ ఉంటాయి. లేకపోతే ఎవరు వస్తారండి క్లాసుకి చదవడానికి? ఇంకొక ట్రాజడీ ఏమిటంటే, జ్ఞానం రాగానే గురువు గారు కూడా పోయినారనుకోండి, మనకు ఎవరు బోధిస్తారు జ్ఞానం? జ్ఞానం ఎవరు చెప్తారు మనకు? కనుక జ్ఞానం వచ్చిన తర్వాత గురువు గారు యాజ్ ఇట్ ఈజ్గానే ఆ శరీరంలోనే అట్లాగే ఉండి వాళ్ళు మనకి బోధ చేస్తే మనకు కూడా జ్ఞానం వస్తుంది. అందుకని మోక్షం అంటే జనం అనుకుంటారు పైకి వెళ్ళిపోవడమే, చనిపోవడం మోక్షం అనుకుంటారు. వేదాల్లో చెప్పిన మోక్షం అది కాదు, ఉపనిషత్తుల్లో చెప్పిన మోక్షం అది కానే కాదు. ఎంత భ్రమలో ఉన్నామంటే మనం, మోక్షం అంటే అది కాదురా నాయన. మోక్షం అంటే ఇక్కడే జీవించి ఉన్నప్పుడే నువ్వు బ్రహ్మం అని తెలుసుకో. ఈ తెలుసుకోకుండా భ్రమలో పడి ఈ భ్రాంతిలో ఈ శరీరం అనుకుంటున్నావు నువ్వు, అది తప్పు అని చెప్తున్నారు. అది ఉపనిషత్తు చెప్పింది. ఏమని ఇప్పుడు చూడండి. నేహ నానా, నేహ అంటే న ఇహ నానా, ఇక్కడ అనేకమైనటువంటివి నిజంగా లేవు. నేహ అంటే ఇక్కడ, ఇహ అంటే ఇక్కడ, ఈ ప్రపంచము, న అంటే లేదు అని అర్థం, నిజంగా లేదు. ఇక్కడ ఈ యొక్క కారికలో 3 సూచనలు ఇస్తున్నారు, 3 క్లూస్ అంటారు. ఉపనిషత్తు యొక్క ప్రమాణాలు చెప్తున్నారు. 3 ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎలా ఈ జగత్తు నిజంగా పుట్టలేదు అనేటువంటిది. నేహ నానా అనేది మంత్రం కఠోపనిషత్తులోంచి చెప్పబడింది. 2:1 2వ అధ్యాయంలో 1వ వల్లిలో 11వ మంత్రం. నేహ నానా ఇది, నేహ నానాస్తి కించన, మృత్యోస్స మృత్యుమాప్నోతి, నేహ నానాస్తి కించన. యైహిహ నానేవ పశ్యతి, ఎవరైతే ఈ నానా రకాలుగా చూస్తాడో వాళ్ళకి మృత్యువు అంటే ఏమిటి, వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తారు. కనుక ఈ మనం చూసేటటువంటి నానా అంటే వివిధ రూపాలు, వివిధ పేర్లు, ఇవన్నీ కూడా నిజంగా లేవు. ప్లూరాలిటీ అంటారు. నానా అంటే నానా రకాలుగా ఉందంటారు చూసారా, ఆ నానా రకాలే సంస్కృతంలో నానా అన్నారు. మన పదాలన్నీ, తెలుగు పదాలన్నీ సంస్కృతంలో నుంచి వచ్చినవే. న ఇహ నానా, ఇక్కడ అనేకమైనటువంటివన్నీ నిజంగా లేవండి అని చెప్తున్నది ఒకటి ఉపనిషత్తు. తర్వాత 2వ ఉపనిషత్తు ఇంద్రో మాయాభిః ఇతి అపి, ఇంద్రో మాయాభి పురురూప ఈయతే అనేటువంటిది మంత్రం. బృహదారణ్యకం. ఇంద్రో మాయాభి, బృహదారణ్యకంలో 2వ అధ్యాయం 5వ బ్రాహ్మణం 19వ మంత్రం. మధు బ్రాహ్మణం. ఇంద్ర అంటే ఇక్కడ స్వర్గంలో ఉండే ఇంద్రుడు కాదు, ఇంద్ర అంటే బ్రహ్మ, పరం బ్రహ్మ అని అర్థం. పరం బ్రహ్మ, పరమాత్మ. ఈ యొక్క ఇంద్ర మాయాభి, మాయాభి అంటే మాయ ద్వారా, ప్రకృతి అని అర్థం. మాయా అంటే ప్రకృతి, ప్రకృతి లేక మాయా అంటే మాయ, మాయికం అని అర్థం. మాయిక కారణం, వివర్త కారణం అని అర్థం. ఈ ఆత్మ అనేటువంటిది మాయ ద్వారా అనేకంగా కనపడుతున్నది అని అర్థం. ఇంద్రో మాయాభి పురుహు ఈయతే అనేది తర్వాత వచ్చే మంత్రంలో పదాలు. పురుహు అంటే
పురురూప అంటే అనేక రకాలుగా, ఈయతే అంటే తీసుకుంటున్నాడు. పరమాత్మ మాయా ద్వారా అనేక రూపాలను తీసుకుంటున్నాడు, రూపాలుగా కనిపిస్తున్నాడు అని అర్థం. ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని రెండు శక్తులండి. ఆ విక్షేప శక్తి ద్వారా అనేక రకంగా కనపడతాడు. ఎప్పుడైతే మాయ ఆవరణ శక్తి ఉంటుందో, నిద్రలో చూడండి, మన నిద్రాశక్తి వల్లనే కదా కల వస్తున్నది మనకు. నిద్ర లేకపోతే కల రాదు కదా. అదేవిధంగా మాయాశక్తి ఉన్నప్పుడే ఈ ప్రపంచం కనపడుతుంది. మాయాశక్తి కనుక లేకపోతే ఈ ప్రపంచం కనపడదు. ఆ మాయాశక్తి ద్వారానే కనిపిస్తున్నది. నిద్రాశక్తి ద్వారా ఎలాగైతే కల కనిపిస్తున్నదో, నా నుంచే కల వచ్చింది నిద్రాశక్తి ద్వారా. అదేవిధంగా బ్రహ్మ ఆత్మ చైతన్యం నుంచే మాయ ద్వారా ఈ ప్రపంచం అంతా కనపడుతున్నది అనేది రెండవ ఉపనిషత్తు యొక్క మనకు ఆధారం అన్నమాట. ఇక్కడ చెప్పబడింది ఈ యొక్క మాయాశక్తి ఆ పరబ్రహ్మాన్ని ఏమి చేయలేదు. పరబ్రహ్మాన్ని మాయాశక్తి, ఆవరణ శక్తి ఏమి చేయలేదు. విక్షేపాన్ని మాత్రం ఉపయోగిస్తాడు. కానీ మనకేమిటంటే ఆవరణ కప్పబడింది. క్లాసులో కూర్చొని వినాలి, దేవుడు కూర్చొని ఇట్లా కూర్చొని వినక్కర్లేదు, ఆయనకైతే తెలిసిపోతుంది. ఆయన విక్షేప శక్తిని మాత్రమే ఉపయోగిస్తాడు, ఆవరణ శక్తి ఆయన కంట్రోల్లో ఉంటుంది. మనం ఏమిటంటే ఆవరణ శక్తి పడిపోయినాం అందులో మనం. అందుకని గురువుగారు చెప్తున్నా కూడా మన మనసు ఎక్కడికో పోతుంది. అది ఆవరణ శక్తి అంటే. మీరు చెప్పేది కరెక్ట్ అండి అక్షరాలు అని చెప్పి అంటారు ఎవరన్నా ఒక స్టూడెంట్, అనిపించదు కదా. అది ఆవరణం అంటే. అందుకని ఆ ఆవరణ పోగొట్టడమే ఇప్పుడు గురువుగారు చేసే పని. విక్షేప శక్తి అలాగే ఉంటుంది, ప్రపంచం అలాగే కనబడుతుంది జ్ఞానం వచ్చిన తర్వాత కూడా. కానీ ఆ ఆవరణం వల్ల ఇది ఒక మాయా అన్నీ తెలియడం లేదు. అందుకని కొన్ని సంవత్సరాలు చదివితే కానీ ఇది మాయా ఆవరణ శక్తి పోతుంది. అప్పుడు ఇది విక్షేపం ఉన్నా కూడా మనల్ని ఏం చెయ్యదు. అది సినిమా చూసేటప్పుడు ట్రాజడీ సీన్ చూస్తుంటారు, అది నిజం కాదని తెలిసే కదా చూస్తున్నారు. అది నిజం తెలిస్తే పరిగెత్తిపోతారు. అదేవిధంగా జ్ఞానికి ఈ ప్రపంచం అంతా కూడా సినిమా లాంటిది. పారిపోడు దేని నుంచి కూడా, వస్తూ ఉంటే అన్నీ చూస్తూ ఉంటాడు అంతే. ఆ విధంగా అనమాట. రెండవ ఉపనిషత్తు యొక్క ఇవన్నీ కూడా శృత్యా జగత్ నిషేధం అన్నాం కదా, కనుక శృతి రెండవ శృతి అనమాట. ఇది బృహదారణ్యకం. 3 ఈ 24, 25, 26 ఈ 3 కారికలు కూడా శృత్యా జగత్ సృష్టి నిషేధ. మళ్ళీ 27, 28, 29 నుంచి యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. అందుకని ఉపనిషత్తులు చెప్పాలి కదా. మరి మనం చదవలేదు బృహదారణ్యకం, అందువల్ల కష్టంగా అనిపిస్తుంది. కఠోపనిషత్తు చదివాం కాబట్టి అది కొంచెం జ్ఞాపకం ఉండొచ్చు ఉంటే. తర్వాత 3వ శృతి ఆధారం ఏంటంటే, అది శృతి అంటే సూక్తం, పురుష సూక్తం నుంచి చెప్పబడింది. అజాయమానో బహుధా విజాయతే. అజాయమానుడు పుట్టకుండానే పుట్టినట్లుగా కనిపిస్తున్నాడు పరమాత్ముడు. అజాయమాన అంటే పుట్టకుండానే, ఉత్పత్తి అనేటువంటిది లేనప్పటికీ కూడా బహుధా విజాయతే, అనేక రకాలుగా ఉత్పత్తి అయినట్లుగా కనపడుతున్నాడు అన్నారు. కృష్ణుడుగా, రాముడుగా, అనేక దేవతలుగా, 33 కోట్ల దేవతలుగా, 84,000 కోట్ల జీవరాశులుగా అజాయమాన బహుధా విజాయతే కనపడుతున్నాడు. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తాడు, అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. నా మాయ చేత నేను సంభవామి, యుగే యుగే సంభవామి అన్నాడు. అజహ అపి సన్, నేను జన్మలేని వాడినైనప్పటికీ కూడా జన్మ ఉన్నట్లుగా, జన్మ ఉన్నవాడిలాగా కనపడతాను అన్నాడు ఆయనే. మనం మాత్రం మురుకు చీడ చేసుకొని తింటూ ఉంటాం. ఆయన అన్నాడు, నాకు జన్మే లేదు. అజహ అపి సన్ అవ్యయాత్మ, నేను భూతానాం ఈశ్వర ప్రకృతిం స్వాం అధిష్టాయ మాయావీవ విజృంభయత్యపి మహ యోగీవయ స్వేచ్ఛయా. స్వేచ్ఛయా నేను మాయతో కనపడతానన్నాడు. మ్యాజిక్ లాగా. మనకు మ్యాజిక్ లాగా కనపడదు, అందుకే జిమ్నాస్టిక్ అవుతున్నాం మన జీవితంలో.
మ్యాజిక్ అని తెలుసుకోవాలి. అజాయమాన అనేటువంటిది మూడవ ఆధారం అన్నమాట. శృతి బహుదా, అజాయమాన బహుదా అనే ఇచ్చారు ఇక్కడ, తర్వాత కొటేషన్ లేదు. నేహ నానా అనేది ఇచ్చారు మంత్రంలో కఠోపనిషత్తు నుంచి. మిగతాదంతా మనం చూసుకోవాలి, కేర్ ఆఫ్. అజాయమాన అనేది పురుష సూక్తంలో 21వ మంత్రం. బహుధా అనేకంగా కనపడుతున్నాను అన్నాడు. తర్వాత మంత్రం, తర్వాత కారిక 25. సంభూతేరపవాదాశ్చ సంభవః ప్రతిషిధ్యతే కోన్వేనం జనయేదితి కారణం ప్రతిషిధ్యతే. మొదటి లైన్లో ప్రతిషిధ్యతే, ధా కింద ఒత్తు లేదు. ప్రతిషిధ్యతే ఉందా? ఉండాలి. ఉన్నదా? పై లైన్లోనే చెప్తున్నాను నేను. పై లైన్లో ప్రతిషిధ్యతే అనేది పై లైన్లో లేదు. ధకారం కింద పొల్లు లేదు, ఒత్తు లేదు. అందుకని ఒత్తు రాసుకోండి. సంభూతే అపవాదాచ. ఇప్పుడు 3వ క్లూ ఇస్తున్నారు. 3 క్లూలు అయినాయి, 4వ క్లూ ఇస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే ఈశావాస్యోపనిషత్తు నుంచి. ఈశావాస్యోపనిషత్తు 12వ మంత్రం, అది చదివాం మనం ఆ ఉపనిషత్తు. అక్కడ ఏం చెప్పబడిందంటే సంభూతి అంటే హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భ ఉపాసన ఎవరైతే చేస్తే వాళ్ళు అంధంతమ ప్రవిశంతి అని చెప్పబడింది అక్కడ. అంటే హిరణ్య గర్భ ఉపాసకులు, దేవతా ఉపాసకులందరూ కూడా ఆ ఉపాసనే పరమార్థంగా తీసుకొని వాళ్ళు గనక అదే జీవిత గమ్యం అనుకుంటే వాళ్ళంతా కూడా నరక కూపంలో పడతారు, అంధకారమైనటువంటి లోకాలకు వెళతారు అన్నారు. అంటే ఏమిటి అర్థం? హిరణ్య గర్భ ఉపాసన నుంచి అపవాదాచ అన్నారు. అపవాదం చేశారంటే నిందించారని అర్థం. ఉపనిషత్తు నిందించింది అక్కడ. ఏమిటి? ఉపాసన చేస్తే అంధంతమ ప్రవిశంతి అంటే చీకటి లోకాలకు పోతాడంది ఉపనిషత్తు. ఎప్పుడండి? ఇక్కడ చూడండి, హిరణ్య గర్భ ఉపాసన సంభూతి ఉపాసన చేస్తే నరకాలకు పోతారు, చీకటి లోకాలకు పోతారని చెప్పి ఈశావాస్య ఉపనిషత్తే చెప్పింది. అంటే ఏమిటి అర్థం? హిరణ్య గర్భుడు ఉపాసన చేస్తే చీకటి లోకాలకు పోతారంటే అది నింద కదా. స్తుతే నింద, అది నింద. ఇప్పుడు ఆ నింద చేసేటప్పుడు ఆ హిరణ్య గర్భుణ్ణి మనం పూజించాలా లేదా? పూజించకూడదు అని అర్థం. అది పూజించడం దేనికంటే మనకి ఏకాగ్రత కోసమో చిత్తశుద్ధి కోసమో పూజ చెయ్యి అని చెప్పి ఉపనిషత్తే చెప్పింది. కానీ అదే పరమావధి అనుకుంటే అది నింద చేస్తుంది ఉపనిషత్తు. అందుకని సంభూతే అపవాదాశ్చ, నిందించబడింది కాబట్టి. ముండకోపనిషత్తులో చదివాం, బ్రహ్మా దేవానాం ప్రథమ సంబభూవ విశ్వస్య కర్త భువనస్య గోప్త. మొదటి మంత్రం ముండకోపనిషత్తులో. బ్రహ్మదేవుడు విష్ణువు నుంచి నాభిలో నుంచి పుట్టాడు, అవునా? ఆయన పుట్టిన తర్వాత ఈ విష్ణువుడు అన్నాడు, నాయన ఇంక నువ్వు చూసుకో సృష్టి అంతా అని చెప్పి సైగ చేశాడు. ఇంకా నేను నిద్రపోతాను, నువ్వు కనుక ఆ సృష్టి చూసుకుంటే నేను రెస్ట్ తీసుకుంటా అన్నాడు. అందుకని చిన్నప్పుడు కూడా మనం పాటలు వింటూ ఉండేవాళ్ళం. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. పాటలు బాగుంటాయి, పురాణాలు బాగుంటాయి, కథలు బాగుంటాయి, మనకు కావాలని చెప్పారు అవి. కానీ అందులో సత్యం లేదు అని ఉపనిషత్తు చెప్పింది. అపవాదాంశ్చ అంధంతమ ప్రవిశంతి ఉపనిషత్తు అన్నది కాబట్టి నోరు తెరిచి చెప్పచ్చు కదా ఉపనిషత్తు. గొప్పవాళ్ళు అట్లాగే మాట్లాడతారు, డైరెక్ట్గా చెప్పరు వాళ్ళు. ఉపనిషత్తు చాలా గొప్ప కదా. అందుకని సంభూతి అనేటువంటి హిరణ్య గర్భుడు నిజం కాదు, సత్యం కాదని చెప్పకుండా, ఏ హిరణ్య గర్భుడైతే బ్రహ్మదేవుడు పుట్టాడో ఆ పరమాత్మ నుంచి ఆయననే ఉపాసన చేసేవాళ్ళు విష్ణువుని వదిలిపెట్టారు, ఈయన్ని పట్టుకుంటారు.
గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టామండి. ఆ నవగ్రహాలు ఉన్నాయి చూసారా, వాళ్ళ చుట్టూ తిరుగుతారు. అంధంతమ ప్రవేశంతి అంటే అదే. రాహు, కేతువు, శనిగ్రహం, వాళ్ళకి నూనె పోసి నిమ్మకాయలు పెట్టి ఉప్పు పోసి ఏమి జనం అండి. క్యూలో తిరగడానికి కూడా చోటు ఉండదు. వెండి తొడుగులేసి వాళ్ళకి రకరకాల వస్త్రాలు, ఆయనకైతే నలుపు వస్త్రం, ఈయనకైతే పచ్చ వస్త్రం. గురుదశ, మహర్దశ, శనిదశ, ఏలినాటి దశ, ఈ దశలన్నీ చెప్పేవన్నీ కూడా ఏమిటాయి అన్నాడు. అంధం తమ ప్రవిశంతి. గర్భగృహిణిలో ఆరతి అయిపోతున్నది, ముందు ఇక్కడ ప్రదర్శన కానివ్వండి అంటాడు. అంటే విష్ణువుని వదిలిపెట్టేసాడు పరమాత్ముడిని. ఈ యొక్క దేవతలను పట్టుకున్నారు, 33 కోట్ల దేవతలని. చూడండి, అంటే మనిషి ఇలా చేస్తాడని తెలుసు ఉపనిషత్తుకి. అందుకనే చెప్తున్నది అపవాదాంచ, అంటే అపవాదం చేసింది, నిందించింది. కనుక ఈ హిరణ్య గర్భుడినే నిందించిందంటే, హిరణ్య గర్భుడు నిజంగా పుట్టి ఆయన ఉన్నతుడైతే ఆయన ఉపాసన చేస్తే ఎందుకంటే నిందించడం ఉపనిషత్తు. నిందించింది కాబట్టి ఆయన జన్మ కూడా నిందించింది కాబట్టి నిజంగా ఆయన జన్మ లేదు. ఆయనే నిజం కాకపోతే ఆయన చేసిన సృష్టి ఏంటి? ఆయనే నిజం కాకపోతే ఏమంటే ఆయన నిజంగా ఉండి ఆయన నిజంగా పూజ చేస్తే మనం మోక్షాన్ని పొందాలని చెప్పలేదు ఉపనిషత్తు. కనుక ఆయనని నిందించింది కాబట్టి ఆయన నిజంగా జన్మించలేదు, ఉన్నట్లుగా కనపడ్డాడే కానీ. కనుక ఆయన చేసిన సృష్టి అది కూడా మిథ్యే అన్నారు. అది 4వ క్లూ. తర్వాత 5వ క్లూ ఏంటంటే ప్రతిషిధ్యతే, అంటే నిషిధించింది అని అపవాద చేసి. సంభవ ప్రతిషిధ్యతే. సంభవ అంటే ఈ సృష్టిని, ఈ ఉత్పత్తిని, ఈ జీవరాశుల ఉత్పత్తిని నిజంగా పుట్టారు అనుకోవడం అనేది ప్రతిషిధ్యతే, ప్రతిషేధించింది, నిరాకరించింది, నిందించింది. అంతేకాదు ఇంకొక ఉపనిషత్తులో 5వ క్లూ 2వ లైన్లో కహ కోన్వేనం అని ఉంది. దాన్ని ఎట్లా విభజించాలి? కహ ను ఏనం అన. కహ ఎవరు, జనయేత్ ఏనం, ఈ సృష్టిని ఎవరు చేయగలరు? ఈ సృష్టిని ఎవరు చేయగలరు? ఈ పర్వతాన్ని ఎవరు ఎత్తగలరు అంటే ఏమిటి అర్థం? అంటే ఏమిటి? ప్రశ్నార్థకమా, ఆక్షేపార్థకమా? ఈ పర్వతాన్ని ఎవరు ఎత్తగలరు? ఎవరు ఎత్తలేరు అని అర్థం. ఈ సృష్టిని ఎవరు చేయగలరు? కహ ఏనం అన్నారు. కహ ఏనం జనయేత్, ఎవరు ఈ సృష్టిని చేయగలరంటే ఎవరు చేయలేరు అని అర్థం. ఎవ్వరూ చేయలేరు ఈ సృష్టిని అన్నాడు. మరి కనపడుతోంది కదండి అన్నాడు. కనపడుతున్నది కానీ ఉన్నట్లుగా కనపడుతున్నది. నీకు కళ కనపడింది కదా, ఇలాగే చెప్పాలి డైలాగ్. కళ కనపడింది కదా, ఉన్నదా నిజంగా? ఇది అంతే. కళలో కలగనేవాడికి కళ సత్యం. వ్యవహారంలో వ్యవహారం చేసే అజ్ఞానికి, వ్యవహారికి ప్రపంచం సత్యం. జ్ఞాని ఈ అజ్ఞానాన్ని నుంచి మేల్కొన్నాడు కనుక జ్ఞానికి సత్యం కాదు. కనుక ఇప్పుడు మనం ఏం కావాలి? ఇప్పుడు జ్ఞానులం కావాలి. అజ్ఞానంలో ఉన్నాం, జ్ఞానులం కావాలని చెప్పి సంకల్పం చేసుకోవాలి. నేను జ్ఞానిని కావాలి, మా అబ్బాయికి సీటు రావాలని చెప్పి సంకల్పం చేసుకుంటుంటారు చూసారా? అట్లాగే నాకు ఈ జన్మలో త్వరగా, ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇక్కడే జ్ఞానం రావాలని సంకల్పం చేసుకోవాలి. అలా చేసుకుంటే వస్తుంది. కహ ఏనం జనయేత్, ఎవరు ఈ సృష్టిని చేయగలరు? కనుక కారణం ప్రతిషిధ్యతే. ఈ జగత్తుకి బ్రహ్మ కారణం అనేటువంటి దాన్ని నిషేధం చేస్తున్నది. బ్రహ్మ కారణమే కాదు, నిజంగా జగత్ కారణం కాదు, కారణంలాగా కనపడుతోంది. ఆ పాముకి కారణం ఎవరు? మన మంద చీకట్లో తాడును చూసి పాము అనుకున్నాం. ఆ లేనటువంటి పాముకి కారణం ఎవరండి? తాడు. పాము లేదని తెలిసిన తర్వాత ఆ తాడు కారణం అవుతుందా? దానికి కారణత్వం ఉందా? అంటే కారణం ఏంటి? పాము పుట్టడానికి కారణమైనటువంటి తాడు. పామే లేనప్పుడు తాడు కారణం అవుతుందా? అదేవిధంగా నిజంగా ఈ జగత్తే లేనప్పుడు ఆ బ్రహ్మము ఈ జగత్తు కారణం అని ఎలా చెప్పగలుగుతావు? నిజంగా కారణం అని చెప్పలేదు, కారణంలాగా కనపడుతున్నాడు. అది తర్వాత కారిక.
స ఏష నేతి నేతీతి వ్యాఖ్యాతం నిహ్నుతే యతః సర్వమగ్రాహ్య భావేన హేతునాజం ప్రకాశతే. కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. సయేష నేతి నేతి రెండో లైన్లో హేతునాజాం అని ఉంది, నాజం అని ఉండాలి. నాజం, హేతు నాజం ఉండాలి, జాకి దీర్ఘం అక్కర్లేదు. సరే, స ఏష నేతి నేతి, ఈ కారణం చేత, హేతున అంటే ఈ కారణం చేత, ఏ కారణం చేత అనేటువంటి తెలుపుతున్నారు. ఇప్పుడు 24వ కారికలో 3 క్లూస్ చెప్పాం. క్లూస్ అంటే ఏమిటి? సూచనలు. ఉపనిషత్తు చెప్తున్నది ఈ సూచన ద్వారా, అంటే రహస్యాన్ని బయటికి తీయడాన్ని క్లూ అంటాం కదా. తెలుగులో ఏం చెప్పాలి? ఛేదించడం, రహస్య ఛేదనం. అది ఛేదనం కరెక్ట్. రహస్యాన్ని భేదించడం, రహస్య ఛేదనం చేయడం ఎలా చేస్తున్నది? 3 ఉదాహరణలు చెప్పి, అంటే 3 మంత్రాలు చెప్పి 24వ కారికలో చెప్పింది. తర్వాత 25వ కారికలో 2 రహస్య ఛేదనాలు చేయడం ఉపనిషత్తుల ద్వారా, 2 మంత్రాల ద్వారా, అంటే 2 ఉపనిషత్తుల ద్వారా 5 అయినాయి కదా. ఇప్పుడు 6వది, అది కూడా ఉపనిషత్తు బృహదారణ్యకం నుంచే ఈ 26వ కారికలో కూడా ఒక ఉపనిషత్తు ద్వారా, ఒక మంత్రం ద్వారా చెప్తున్నది. ఏమిటంటే అది 3:9:26. 3:9:26. మరొక విషయం ఏంటంటే, క్రిందటి కారికలో 3:9:27 దానికి నేను చెప్పలేదు మంత్ర నెంబర్, కోన్వేనం అనే దానికి. ఆ కోన్వేనం జనయేత్ అనేది 3వ అధ్యాయం బృహదారణ్యకోపనిషత్తు 9వ బ్రాహ్మణం. ఈ 9వ బ్రాహ్మణంలో 28 మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల్లో 7వ శ్లోకం 3:9:27. 27వ మంత్రంలో 8 శ్లోకాలు ఉన్నాయి. అందులోనే బృహదారణ్యక పుస్తకం ఉంటే చూడండి, అందులో కూడా రకరకాలు ఉంటాయి నెంబర్లు, జాగ్రత్తగా చూసుకోవాలి. 27లోనే ABCDEFGH అని పెడితే 7వ శ్లోకం కోన్వేనం జనయేత్. ఆ శ్లోకం ఫుల్గా జాత ఏవన జాయతే కోన్వేనం జనయేత్ విజ్ఞాతం ఆనందం బ్రహ్మ రాతిర్ధాతు పరాయణం అనేది శ్లోకం. అందులో ఒక్క మాట తీసుకొని కోన్వేనం జనయేత్ అని చెప్పి గౌడపాదాచార్యుల వారు చెప్పారు. ఇప్పుడు ఈ కారికలో స ఏష నేతి నేతి అనేది 3వ అధ్యాయం 9వ బ్రాహ్మణం 26వ మంత్రం. ఇది కూడా శృత్యా జగత్ సృష్టి నిషేధ. శృత్యా జగత్ సృష్టి నిషేధ. ఈ యొక్క అధ్యాయంలో మూర్త అమూర్త బ్రాహ్మణం అంటారు దీన్ని. మూర్తామూర్త బ్రాహ్మణం. మూర్తామూర్త బ్రాహ్మణం, మూర్తం అంటే కంటికి కనపడేది, అమూర్తం అంటే కంటికి కనపడనటువంటిది. ఆకాశం కంటికి కనపడదు, గాలి కంటికి కనపడదు, మన ఆలోచనలు కంటికి కనపడవు కదా. కంటికి కనపడనివి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నిషేధించింది ఉపనిషత్తు. కంటికి కనపడనటువంటివి నిషేధించింది, కంటికి కనపడేది నిషేధించింది. అంటే మరి ఇంకేమిటండి ఉన్నది, శూన్యమా అంటే కాదు. నిషేధించిన తర్వాత నిషేధించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడే బ్రహ్మము అని చెప్పింది. ఆ విషయాన్ని చెప్తున్నారు. స ఏష నేతి నేతి. నేతి నేతి అని 2 నేతి. తెలుగులో నేతి నేతి అంటాం, తెలుగులో నెయ్యి కాదు. నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు, ఇది కాదు ఇది కాదు అని అర్థం. 2 ఇది కాదు అన్నప్పుడు, ఒక ఇది కాదు అన్నదానికి అమూర్త ప్రపంచానికి, అమూర్త ప్రపంచం కాదు, నిజం కాదు అని నిషేధించింది.
అంతేకాదు నీకు కనపడుతున్న ప్రపంచం కూడా, మూర్త ప్రపంచం కూడా, ఏదైతే నువ్వు కళ్ళతో చూస్తున్నావో, చెవులతో వింటున్నావో, ఏవైతే తెలుసుకుంటున్నావో, ఇదంతా కూడా మూర్త ప్రపంచం. దీన్ని కూడా కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పింది. అన్నీ కాదు కాదు అంటే ఏమిటండి అన్నాడు. కాదు కాదు అని చెప్పిన తర్వాత ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మం అన్నాడు. సహా సహా ఈ పరమాత్మ, ఈ ఆత్మ అని అర్థం. ఏషః న ఇతి, ఏషః న ఇతి అంటే ఈ మూర్త ప్రపంచం కాదు, ఈ కంటికి కనపడే నామరూపాలతో ఉన్న ప్రపంచము కాదు ఆత్మ. ఈ ఆత్మ అనేటువంటిది ఈ ప్రపంచం కాదు, ఈ కంటికి కనపడేది కాదు. పోనీ కంటికి కనపడిన దాన్ని ఆత్మ అంటే కంటికి కనపడనిది కూడా కాదు అన్నాడు. అమూర్తం న ఇతి, అమూర్త ప్రపంచము కాదు, మూర్త ప్రపంచము కాదు ఈ ఆత్మ. యతః అయినప్పటికీ ఇది అజః, అజం ప్రకాశతే, ఇది పుట్టుక లేనటువంటిది కానీ ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. ప్రకాశతే అంటే ఏమిటి? వెలుగులాగా కనపడటం కాదు. ద నెగేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కెన్ నాట్ బి నెగేటెడ్. నిషేధించిన తర్వాత ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటున్న వాడిని నిషేధించలేం కదా. కనుక అన్నిటినీ నిషేధించిన తర్వాత ఎవరైతే మిగిలి ఉన్నాడో వాడే బ్రహ్మము అని అర్థం. అయితే ఏమిటన్నాడు ఆయన లక్షణం ఏమిటంటే అగ్రాహ్య భావేన హేతున. ఈ యొక్క నిషేధం చేసిన వాడిని నువ్వు గ్రహించలేవు, తెలుసుకోలేవు. అన్నీ తెలుసుకునేవాడు, అన్నీ నిషేధించేవాడు ఉన్నాడా లేదా అని ప్రూఫ్ కావాలా మీకు? అన్నీ తెలుసుకునేవాడు, అన్నీ నిషేధించేవాడు ఉన్నాడా లేడా అని ప్రూఫ్ కావాలా, సాక్ష్యం కావాలా? అన్నీ నిషేధించాడు కాబట్టి వాడు ఉండి ఉండాలి, అన్నీ తెలుసుకుంటున్నాడు కాబట్టి వాడు ఉండి ఉండాలి. ఎవరంటే నేనే ఆత్మ చైతన్యాన్ని. ఆ హేతున అంటే ఆ కారణం చేత, అంటే అన్ఆబ్జెక్టిఫయబుల్ అన్నారు. అగ్రాహ్య భావేన అంటే ఏంటి? అన్గ్రాస్పబుల్, అన్ఆబ్జెక్టిఫయబుల్. ఒక వస్తువుగా, ఒక విషయంగా, ఒక సమయంలో, ఒక దేశంలో గ్రహించేది కాదు. అన్నీ గ్రహించేవాణ్ణి ఎవరు గ్రహించగలరండి? అన్నీ గ్రహించేవాణ్ణి ఎవరు గ్రహించలేరు. అంటే ఏమిటి? నేను తెలుసుకుంటాను, నన్ను నేను తెలుసుకోవాలా? నేను అన్నీ తెలుసుకుంటాను, నన్ను నేను తెలుసుకో అవసరం లేదు. ఎందుకంటే నేను అన్నీ తెలుసుకుంటున్న వాణ్ణి అని నాకు తెలిసినప్పుడు ఏమండి, అందుకని భార్య భర్తను అడుగుతున్నా, ఏమండి నేను ఉన్నానా లేనా చెప్పండి, ఏమండి అది ఉందా ఇది ఉందా లేదా అని అడుగుతుంది. ఏమన్నా కూడా సై అది ఉందా లేదా చెప్పు అంటాడు. భార్య పొద్దున్న భర్త నిద్ర లేచి సై నేను ఉన్నానా లేనా చెప్పు అంటాడా? అంటే తనను తాను ఎప్పటికీ సందేహించడు మనిషి. అవునా? ఇప్పుడు మీరు క్లాసులో ఉన్నారా లేదా అని పక్కవాడని అడుగుతారా? మీకు ఎట్లా తెలిసింది చెప్పండి? ఎలాగో తెలిసింది, అది మాత్రం అడగండి స్వామిని అన్నారు. అదే అజం ప్రకాశతే అంటే అర్థం. అర్థమైందా? అంటే నన్ను నేను ఉన్నానని నాకు రుజువు అక్కర్లేదు, మరే రుజువు అక్కర్లేదు, నేను ఎవరిని అడగక్కర్లేదు. మా వారు ఉన్నారా లేరా అని చెప్పి నేను చూడాలి, మా ఆవిడ ఉందా లేదా అని చెప్పి మా వారు చూడాలి. నేనున్నానని నేను చూసుకోవక్కర్లేదు, ఎందుకంటే నాకు నేను సెల్ఫ్ ఎవిడెంట్, స్వయం ప్రకాశం, స్వయం విదితం. నాకు నేనున్నానని తెలుసు. ఏం తెలుసు అంటే ఆకలి ఉందని తెలుసు కదా, నిద్ర ఉన్నదని తెలుసు కదా, కాలు నొప్పి ఉందని తెలుసు, దోమలు కుడుతున్నాయని తెలుసు. దోమ కుడుతున్నది అంటావా నన్ను అని అడుగుతావా? అడగం కదా. ఏమంటే దోమ కుడుతున్నదా నన్ను చెప్పు అంటాడు. అది ఆత్మస్వరూపం అంటే. స్వయంగా తనను తానుగా తెలుసుకునేదే కానీ ఇది దేని వలన దేని చేత తెలుసుకోబడేది కాదు. తెలుసుకోబడాలే. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్తో అన్ని ఫోన్లు చేయగలరు, మీ ఫోన్ నెంబర్ మీరు డయల్ చేయగలరా? ఏమండి?
అన్ని ఫోన్లు చేసిన తర్వాత ఏమండి నా ఫోన్కి నేను డయల్ చేసుకోవాలండి అన్నాడు. ఎందుకు నీ ఫోన్కి నువ్వు డయల్ చేసుకోవడం? నా ఫోన్ పనిచేస్తుందా లేదా ఎట్లా తెలుస్తుంది అన్నాడు. ఒరే నీ ఫోన్లో నుంచి అన్ని ఫోన్లకి ఫోన్ రింగ్ వెళుతుంది కదా, నీ ఫోన్ పనిచేస్తేనే కదా వెళుతుంది. అందుకని మీ ఫోన్ని మీరు డయల్ చేయలేరు. అవునా? అదేవిధంగా ఈ ఆత్మ అనేటువంటిది గృహ్యమానే అగ్రాహ్యమానే, గ్రహించేటటువంటిది కాదు. నేను ఆత్మను చూశాను, నేను ఆత్మని తెలుసుకున్నాను అన్నా కూడా నీకు తెలియలేదని అర్థం. నేను తెలుసుకున్నాను అని చెప్పావు అన్నా కూడా తెలియలేదని అర్థం. భార్య నేనున్నానని నేను తెలుసుకున్నాను అంటారా? నేనున్నానని నాకు తెలిసిందే అని చెప్తారా భర్తతో? భార్య కానీ భర్త కానీ చెప్పరు కదా. ఎందుకంటే నేనున్నానని నాకు తెలుసని నేను చెప్పవలసిన పని లేదు. దానికి ఎవరూ నిరూపించక్కర్లేదు. దాన్ని అర్థమవుతుంది అనుకుంటా, ప్రయత్నం చేస్తున్నా. సో వ్యాఖ్యాతం నిహ్నుతే అన్నారు. వేదము ఇవన్నీ కూడా అగ్రాహ్య భావేన హేతున, ఈ ఆత్మని ఒక వస్తువుగా గ్రహించేది కాదు, చెవులతో వినేది కాదు, కళ్ళతో చూసేది కాదు, ముక్కుతో వాసన చూసేది కాదు, మనస్సుతో ఇది ఈ వస్తువు అని చెప్పి తెలుసుకునేటటువంటిది కాదు ఆత్మ అని చెప్పి, ఆత్మ ఈ ప్రపంచం అంతా కూడా నువ్వు చూసేదంతా ఆత్మ కాదు, నువ్వు చూసేది ఆత్మ కాదు, వినేది ఆత్మ కాదు, ఏది ఆత్మ కాదు అన్నాడు. ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడే ఆత్మ. కనుక ఆత్మ కోసం బయట వెతకాల ఇప్పుడు. అందుకని సర్వం వ్యాఖ్యాతం అంటే ముందు చెప్పబడినటువంటి సృష్టి వాక్యాలన్నీ కూడా నిహ్నుతే, ఉపనిషత్తు నిషేధిస్తున్నది అన్నారు. అజం ప్రకాశతే, నిషేధిస్తున్నది అయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది స్వయంగా ప్రకాశిస్తున్నది అని చెప్పి ఆత్మ చెప్తున్నది, ఉపనిషత్తు చెప్తోంది. ఎవరా ఆత్మ? ఇప్పుడు నేనన్నప్పుడు బింబ చైతన్యమా, ప్రతిబింబ చైతన్యమా, శరీరమా, మనస్సా, బుద్ధి, అహంకారమా? బింబ చైతన్యం. బుద్ధి కాదు, అహంకారము కాదు. అందుకే నిర్వాణ షట్కం చదివించా. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్మే నచ ఘ్రాణ నేత్రే. నేను ఈ శరీరాన్ని కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇవన్నీ ఉపకరణాలు. నాకు కళ్ళజోడు పెట్టుకున్నారు, నేను కళ్ళజోడు అంటారా ఏమిటి? ఉపనేత్రం అన్నాం, అంతేగాని నేను కళ్ళజోడు అనరు కదా. ఇది కూడా అంతే, శరీరం కూడా. అర్థమైందా? ఇప్పుడు 6 రహస్య ఛేదనాలు మనకు దొరికినాయి. ఈ కారణం చేత ఉపనిషత్తు నేను చెప్పినటువంటి దాన్నే చెప్తున్నది అని గౌడపాదాచార్యుల వారు శృత్య జగత్ సృష్టి నిషేధ, నా సొంత సాహిత్యం కాదు, ఉపనిషత్తులోనే చెప్పబడింది అన్నారు. చూసారా? నేహ నానాస్తి. మరి ఆ ముందు చెప్పిన సృష్టి వాక్యాలు అవన్నీ బోధన కోసం చెప్పబడినవే కానీ నిజంగా తాత్పర్యం లేదు అందులో. అవి నిజంగా తీసుకోకూడదు. పిల్లలకు చెప్పిన కథలు లాంటివి అవన్నీ కూడా. అర్థమైందా? ఇప్పుడు యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, శృతి ద్వారా అయింది. యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. చదువుతాం. సతో హి మాయయా జన్మ యుజ్యతే నతు తత్వతః తత్వతో జాయతే యస్య జాతం తస్య హి జాయతే. 4 కారికల్లో యుక్త్యా జగత్ సృష్టి నిషేధ 27, 28, 29, 30. సతః, సతః అంటే ఉన్నటువంటి. ఇప్పుడు సత్కార్య ఖండనం చేస్తున్నారు, సత్కార్యవాద ఖండనం. ఉన్నటువంటి. ఈవెన్ యుక్తి ద్వారా కూడా ఈ కాస్మాలజీ, ఈ ఫిజిక్స్లో ఏం చేస్తారంటే చిన్న వాటిని గురించి చదువుతారు, అణువులు పరమాణువుల గురించి ఫిజిక్స్లో. కాస్మాలజీలో ఏం చదువుతారంటే పెద్ద వాటిని గురించి చదువుతారు. పెద్దవైనా చిన్నవైనా నువ్వు ఏవి చదివినా కూడా ఇవన్నీ కూడా మిథ్యా అన్నాం మనం. అర్థమైందా? అన్నీ మిథ్యే. మరి ఏది సత్యం అంటే ఒక బ్రహ్మమే సత్యం అన్నారు.
అందుకని సతః. మూల కారణం అంటే మూల కారణం. ఇక్కడ మూల కారణం అనేది కూడా ఫండమెంటల్ కాజ్ అంటారు. అదే ఆత్మ అని అన్నాం మనం. ఇది కూడా ఆపేక్షిక కారణమే, నిజంగా కాదు. ఇండియా ఈజ్ అన్డెవలప్డ్ కంట్రీ. మన దేశం వెనకబడిన దేశం అంటే బాధగా ఉంటుంది కదా. అందుకని ఏం చెప్పాలి? డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, పురోభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఆహా బాగుంది. మన దేశం వెనకబడిన దేశం అన్నాము ఒకటే, ఎదుగుతున్న దేశం అన్నాను ఒకటే, కానీ వార్తలో భేదం. కొంచెం మనసుకు ఆరుదల అంతే, మనల్ని ఓదార్చుకోవడం. అట్లాగే ఇక్కడ కూడా అంతే. నిజంగా సృష్టి ఉన్నది అని అంటే జన్య యుజ్యతే హి మాయయా తు న తత్వతః. కరెక్షన్ చేసుకున్నారా? తే తే అనేటువంటి రెండు ఉండాలి పొల్లు రెండో లైన్లో. మొదటి లైన్ ఏమో తత్వతః. తే జాయతే పొల్లు, తర్వాత ఇంకొక జాయతే ఆల్సో పొల్లు రెండో లైన్లో. ఈ నిజంగా యుక్తి ద్వారా ఆలోచిస్తే ఈ ప్రపంచం జన్మ అనేటువంటిది మాయ వల్ల కనపడుతున్నది. అది అక్కడ నిద్రాశక్తి, ఇక్కడ మాయాశక్తి. అక్కడ నిద్ర నుంచి లే, ఇక్కడ మాయ నుంచి మేలుకో. మేలుకుంటావు, ఒక వారం సమయం ఇస్తాం, మేలుకొని రండి. మాయ వలన కనపడుతున్నది అంటే నమ్మలేము. అది ఎప్పుడు నమ్ముతామంటే ఆ అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చినప్పుడే. ఎప్పుడు వస్తుంది? ఉదయం లేస్తే సాయంత్రం దాకా శాస్త్రంతోనే ఉంటే వస్తుంది. అవునా? మన అబ్బాయికి గోల్డ్ మెడల్ ఎప్పుడు వస్తుంది? చదువులో ఎప్పుడు వస్తుంది? ఉదయం నుంచి రాత్రి దాకా చదువుతూ ఉంటే గోల్డ్ మెడల్ వస్తుంది. మనకు ఎప్పుడు వస్తుంది బ్రహ్మజ్ఞానం? బ్రహ్మజ్ఞానం మన గోల్డ్ మెడల్. ప్రతిరోజు కొన్ని గంటలు, 7 గంటలు 8 గంటల సమయాన్ని కనుక ఇచ్చామంటే వచ్చి తీరుతుంది. సరిగా ఇవ్వాలి. చెప్పిన ఉపనిషత్తులన్నీ వినాలి. ముండక దగ్గర నుంచి ఎవ్రీ ఉపనిషత్తు, భగవద్గీత ముందు చెప్పినటువంటి కోర్సులో చెప్పింది అవన్నీ క్షుణ్ణంగా వింటేనే ఇదంతా కూడా మనకు పూర్తిగా గ్రహించే శక్తి వస్తుంది. కానీ ఊరికే రాదు. అర్థమైందే? మన అబ్బాయి గోల్డ్ మెడల్ గుర్తుపెట్టుకోండి. మన అబ్బాయి కాకపోతే ఇంకొకటికైనా సరే. ఇప్పుడు బ్రహ్మం జ్ఞానం రావటం కూడా గోల్డ్ మెడల్ లాంటిదే కదా, అంతకంటే ఎక్కువ. కనుక సమయాన్ని ఇవ్వకుండా, శాస్త్రాన్ని తెలుసుకోకుండా, అన్ని చెప్పినవన్నీ పూర్తి అయినవన్నీ తెలుసుకోకుండా మనకు జ్ఞానం రావడం అంటే కష్టం. అందుకని చిన్న చిన్నగా రోజు కొన్ని గంటలు మనం జరిగిపోయినటువంటి క్లాసులన్నిటికీ సమయాన్ని ఇచ్చి వింటూ ఉంటే, శ్రద్ధతో విని రాసుకుంటూ ఉంటే తప్పకుండా అవగాహన అవుతుంది. మనకు గనక ఈ జన్మలో మోక్షాన్ని పొందాలని కోరుకుంటే, తీవ్రంగా ఉంటే. అందుకని ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి గౌడపాదాచార్యుల వారు చెప్తున్నారు. తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.